అన్న నమస్తే, మీ పేరు? నా పేరు రుణావత్ గంగారావు. నేను చింతలపేట సర్పంచ్, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా. మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు? గుర్తించండి కానీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్యలు కానీ, ఏదైనా ఇందిరమ్మ ఇల్లు కానీ అది చేపియాలని నా కోరిక. ప్రధానంగా మీ గ్రామంలో సిసి రోడ్ ఎట్లా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? ఇక సిసి రోడ్ అయితే ఇప్పుడు కొత్త పోతున్నాము. డ్రైనేజ్ కూడా ఇక కొన్ని తక్కువ ఉన్నాయి, అవి కూడా కట్టబోతున్నాము. సార్, పీటీ రోడ్ సమస్య ఎట్లా ఉంది, దాన్ని ఏం చేద్దాం? బీటీ రోడ్ అంటే ఇక దానికి అది ఎమ్మెల్యే సార్ దృష్టికి పోయి అది కొత్తగా మళ్ళా కట్టిద్దామని అనుకుంటున్నాము, కొత్తగా వేపిద్దామని. స్ట్రీట్ లైట్ ఎట్లా ఉంది, మీకు పోల్స్ ఎన్ని అవసరం పడుతుంది? పోల్స్ అంటే ఒక 20 పోల్స్ అవసరము. మొన్న ఏసారాజ్ కూడా ఆయన కూడా చెప్పినాము, ఒక 20 పోల్స్ అవసరము. మీరు కొత్తగా ఎన్నికైన తర్వాత ఇంకా మీరు కొత్తగా ఏమైనా చేద్దామనుకున్న పనులు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు సీసీ రోడ్డు కానీ, ఏదైనా వాటర్ సమస్యలు కానీ, ఏదైనా మన ఊర్లో ఏమైనా ప్రాబ్లం అని సాల్వ్ చేయాలని, మంచి చేయాలని నా కోరిక. మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మంచిగానే వస్తున్నాయి, మంచిగానే వస్తాయి. ఇంటింటికి నల్లలు ఉన్నాయి, వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి, ఎన్ని కట్టుకున్నాయి? ఇందిరమ్మ ఇళ్ళు చూడు, ఇంతకుముందు 5 వచ్చినాయి, 5 కంప్లీట్ అయినాయి, ఇంకొక 5 కట్టబోతున్నాము. అవి కూడా రేపు ఎల్లుండి వారం రోజుల్లో భూమి పూజ అవుతుంది. 5 కంప్లీట్ వచ్చినాయి. ఇంకా ఇస్తాడు సార్, మళ్ళా కట్టుకుంటా పోతాం. ఇక రైతులు ముందుకు రావాలి కదా, వాళ్ళ దగ్గర కూడా కొన్ని పైసలు ఉండాలా. అయితే ఇక ఈ పైసలు సరిపోవు కదా, వాళ్ళ దగ్గర కొన్ని 2-3 లక్షలు ఉంటే ఇక కూదిగా మన దగ్గర వస్తారు వాళ్ళు. సార్ మనకు బెడ్రూమ్లు కావాలంటే వాళ్ళు సార్ కూడా వెంటనే రాసిస్తుండు. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, దాని పరిస్థితి? అంగన్వాడీ బిల్డింగ్ బాగానే ఉంది, దానికి ప్రహరీ కూడా లేదు, అది కూడా కట్టిద్దామంటున్నాము. ప్రహరీ కూడా లేదు, దానికి ఒక బాత్రూమ్ కూడా, అది కూడా శాంక్షన్ వచ్చింది. అది కూడా ఇప్పుడే ఒక నెల లోపల కడదాం అనుకున్నాము. మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎట్లా ఉంది, దాని పరిస్థితి? సరే, ఇప్పుడు ఈ విలేజ్ కొత్తగా ఏర్పడింది, దాంట్లో అప్పుడు ఇది మనకు బిల్డింగ్ లేకుండే, ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కడుతున్నాము. స్లాబ్ అయిపోయింది, ఇప్పుడు గోడ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు నా లెక్కకు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ వరకు అయిపోతుంది అనుకుంటా బిల్డింగ్. మీ పాలక మండలి మీకు ఎట్లా సహకరిస్తుంది? పాలక మండలి బాగానే సహకరిస్తుంది మనకు. మన ఊరోళ్ళు కానీ, మన తండ్రులు కానీ, వార్డు సభ్యులు కానీ మనకు మంచిగానే సాధిస్తారు. మంచోడు ఆయన దగ్గర, మన బోధన దగ్గర ఉంటది, పిల్లలకు మంచిగా ఎడ్యుకేషన్ చెప్తాడు, విద్యాపరంగా. అయినా వచ్చి పిల్లలు రాకపోతే ఇంటింటికి తిరుగుతాడు, వాళ్ళకి తొలకొచ్చి మళ్ళా చదువు చెప్తాడు. ఇది ఒకటి మంచిగా ఉంది సార్. నూతనంగా మీరు ఎన్నికైన తర్వాత మీ పాలక మండలి ఈ సమస్యలను మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే గానీ, సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఏదైనా సమస్యలు ఉంటే ఇక సార్ దృష్టికి తీసుకుపోతా. అదే మీ అంటే ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు సమస్యలు ఏదైనా ఉంటే సార్కి చెప్పలా, సరే ఈ సమస్యలు మాకు లేవు, మాకు సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏదైనా ఊరు సమస్య ఉంటే ఆయన చెప్తే ఆయన తీరుతాడు. ఆ త్రాగునీటి సమస్య మరి ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా తీర్చారు? సార్, తాగునీటి అయితే కొన్ని మిషన్ల బగారి నీళ్ళు వస్తున్నాయి, కొన్ని బోర్ నీళ్ళు ఉన్నాయి, అవి నీళ్ళు సరిపోతున్నాయి, ఇంటింటికి సరిపోతున్నాయి. శ్మశాన వాటికి ఎట్లా ఉంది మరి అక్కడ వాటర్ పరిస్థితి? శ్మశాన వాటికి అయితే సార్ అది కట్టిండ్రు, కానీ ఆడ వాటర్ అయితే లేదు. ఇంతకుముందు ఆడ బోర్ వేసేది కానీ అది ఫెయిల్ అయింది. ఈ విషయంలో మీ పాలక మండలి ఎట్లా, అంటే ఏ రకంగా దాన్ని సమస్య తీర్చామంటారు? సరే, ఇక నేను కొత్తగా అయినాయి కదా, ఇక కొద్దిసేపటికి సార్ దగ్గర తీసుకుపోతాడ, నీళ్ళు లేవు శ్మశాన వాటికి దగ్గర, అది ఒక చెప్పాలనుకుంటున్నా సారు. గతంలో ఏదైనా మీరు రాజకీయ పదవులు చేసిన అనుభవం ఉందా? పదవులు అయితే చేయలేదు సార్, కానీ ఈ అనుభవం ఉంది అనుకో. ఇక పదవులు ఫస్ట్ సార్ అనుకో. ఇక ఇది మీకు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను ఎలక్షన్ కాలేదు, నాకు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సందర్భం మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా మీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇక
ప్రజలకైతే ధన్యవాదాలు చెప్పాలా, ఇది మంచిది. కానీ వాళ్ళు మనకు నమ్మకం మీద ఏకగ్రీవం ఇచ్చారు కదా, వాళ్ళకు మంచి చేయాలని నా కోరిక ఉంది సార్. ఊరుకు ప్రజలకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే మంచి చేయాలని నాకు కోరిక ఉంది. ప్రజలకు ఏం కావాలంటే మనకు ఊరుకు సీసీ రోడ్డు, డ్రైనేజు, వాటరు, లైట్స్, ఇంకా ఏదైనా పిల్లలకు ఎడ్యుకేషన్స్, ఇవి చేయాలని నా కోరిక ఉంది సార్. మరి బస్సు సౌకర్యం ఎట్లా ఉంది మీ గ్రామానికి? బస్సు సౌకర్యం ఉంది సార్. ఇప్పుడు బస్సు 2 సార్లు వస్తుంది. ఎందుకంటే పొద్దుగల 6 గంటలకు ఒకటి, మళ్ళా 6 గంటలకు ఒకటి, 2 సార్లు వస్తుంది.